అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు తదితరాల పేరులతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేస్తున్న ఎల్ఎన్ ఇంపల్స్ కోచింగ్ సెంటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఆర్ఐఓపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అఖిల భారత విద్యార్థి సామాఖ్య నగర కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఎన్ ఇంపల్స్ కోచింగ్ సెంటర్ల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అనుమతులు లేకుండా అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫామ్లు, వాటర్ బాటిళ్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన జిల్లా ఆర్ఐఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్షరాలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న కోచింగ్ సెంటర్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నాకు పలువురు తల్లిదండ్రులు, స్థానికులు మద్దతు తెలిపారు. ధర్నా సందర్భంగా మాచవరం పోలీసులు అక్కడికి చేరుకొని అధికారికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఏఎస్ఎఫ్ నాయకులు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇంపల్స్ జూనియర్ కాలేజ్ పేరుతో కాలేజీలు మొత్తం రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా తరగతులు మాత్రం నిర్వహిస్తున్నారు. హాస్టల్ క్యాంపస్ మొత్తం 3 క్యాంపస్ నిర్వహిస్తున్న పరిస్థితి విజయవాడ నగరంలో నెలకొంటుంది. ఇటు పక్కన చూస్తే ఇప్పటికీ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడమే ఇది మొత్తం కూడా గవర్నమెంట్ నామ్స్ వైలేట్ చేసి రన్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా ఆర్ఐఓ గారు కూడా స్పందించట్లేదు. పట్టి పట్టినట్టుగా చూసి చూడట్టుగా వదిలేసేటువంటి పరిస్థితి. ఏమన్నా అడిగితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అడిగితే ప్రాసెసింగ్లో ఉంది, అప్రూవల్ వస్తుందని చెప్పి మొత్తం కూడా అక్కడ పేసీ నుంచి మాకు అప్రూవల్స్ వస్తాయి ఇంక 1 day 2 day అంటారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం కూడా తరగతులు దాదాపు 20 రోజుల నుంచి తరగతులు నిర్వహిస్తున్న కాలేజ్ బయట అయితే కోడ్ అయితే మెన్షన్ చేయని పరిస్థితి. ఏ మాత్రం కూడా అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఫీజులు కూడా 1,70,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఫీజులు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, అదేవిధంగా బ్యాగులు, వాటర్ బాటిళ్లు, అనేక రకాలుగా స్టేషనరీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటితో వేలకు వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్మకూడదని చెప్పి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా ఒక జీవో కాపీ వచ్చినప్పటికి కూడా ఇదేదో కొత్తగా మాకెవర్లే మమ్మల్ని ఎవరు ఆపేయనట్టుగా వీళ్ళు అమ్ముతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఏమంటే వీళ్ళు బ్రాండ్స్ ప్రింట్ చేసి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పైన వీళ్ళు విద్యార్థులు కొనుగోలు చేసి చదవాల్సిన పరిస్థితికి వీళ్ళు బ్రాండ్లు కూడా ప్రింట్ చేసి అమ్ముతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏ బుక్ అయినా సరే మనం ఏ స్టేషనరీలో వెళ్ళినా బయట స్టేషనరీలో నోట్ బుక్ కొంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తారు. కానీ ఎక్కడైనా సరే ఈ నోట్ బుక్ పైన ఎక్కడైనా కాస్ట్ మెన్షన్ చేశారా మీరే చూడండి. ఇక్కడ సైజు, అదేవిధంగా పేజెస్ 200 పేజెస్ అని మెన్షన్ చేశారు కానీ కాస్ట్ మాత్రం మెన్షన్ చేయలేదు. అంటే ఏ విధంగా ఎంత దోపిడీ జరుగుతుంది. ఇక్కడ 22,000 రూపాయలకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగు, వాటర్ బాటిల్ 22,000కి ఇస్తున్నారంటే 5 సబ్జెక్టులు లాంగ్వేజ్, ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్టులకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, వాటర్ బాటిల్ 22,000కి అమ్ముతున్నారంటే ఎంత దోపిడీ జరుగుతుంది, ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచన చేయాలి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థుల కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటే ఆర్ఐఓ గారు స్పందించకపోతే, వీటిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కాలేజీలు ముట్టడిస్తా అని చెప్పి ఇంపల్స్ జూనియర్ కాలేజీ సందర్భంగా తెలియజేస్తున్నాం.